నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఈ మామిడికాయల సీజన్ వచ్చిందంటే ఎన్ని రకాల పచ్చడిలో పెడతాం కదండీ! అందులోనే ఇది ఇన్‌స్టంట్‌గా పెట్టుకొని అంటే 1 వీక్ 10 డేస్ కోసం పెట్టుకునే పచ్చడండి. ఇది చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఈ వెరైటీ మీకు తెలుసో లేదో తెలీదు గానీ, ఉత్తరాంధ్ర సైడ్ ఉండే వాళ్ళకి మాత్రం బాగా తెలుస్తుందండి. ఇది మేము మజ్జిగన్నంలోకి స్పెషల్‌గా తీసుకుంటాం అన్నట్టు. చాలా చాలా బావుంటుంది. అందులోని సద్ది అన్నం అంటారు కదండీ! రాత్రి పెరిగేసి ఉంచిన అన్నంలోకి అయితే మాత్రం ఇంకా చెప్పనవసరం లేదండి. అంత అద్భుతంగా ఉంటుంది. దాన్ని ఈ విధంగా తీసుకుంటామన్నట్టు. అది ఎలా తయారు చేయాలో ఏంటో చూద్దామండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. దానికోసమైతే కలెక్టర్ కాయలు అంటారు కదండీ! తోతాపురి. వీటిని తీసుకుంటే బావుంటుందండి. దీన్ని చక్కగా కడిగేసుకొని క్లాత్‌తోని నీట్‌గా తుడిచేసుకోవాలండి. తర్వాత పైన చెక్కు తీయనవసరం లేదు. ఈ విధంగా ముక్కలు కోసేసుకోవాలి. అన్నీ ఈవెన్‌గా కోసుకుంటే బావుంటుందండి. మనం అన్నం మీద ఒక ముక్క పెట్టుకొని తినేటట్టు ఆ సైజు కోసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ ఒక కాయకి నాకు ఇలాగ 2 గ్లాసులతోనైతే తీసుకుంటాను. అంటే మీకు కొలత చెప్పాలి కాబట్టి ఈ విధంగా నేను తీసుకుంటున్నానండి. లేదంటే అందాజాగా వేసుకోవచ్చు. 2 స్పూన్ల వరకు ఉప్పు అయితే తీసుకుంటున్నాను. అది పులుపుని బట్టి కూడా ఉంటుందండి. పులుపు కొంచెం ఉందనుకోండి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది. తర్వాత ఆవపిండి అనేది 5 స్పూన్లు అయితే తీసుకుంటున్నానండి. కొంచెం ఆవపిండి అన్నిటికంటే ఎక్కువ పడేది ఆవపిండేనండి. కారం ఒక 4 స్పూన్లు లేదంటే 3 స్పూన్లు అంటే తినే కారాన్ని బట్టి తీసుకోవచ్చు. మరి తియ్యగా తినేవాళ్ళు కొంచెం తక్కువ కారం వేసుకోండి. కొంతమంది అన్నీ ఈవెన్‌గా తింటారు కదండీ! ఉప్పు, కారం, పులుపు, తీపి అన్నీ. అలాంటి వాళ్ళు ఒక 2 స్పూన్ల కారం వేసుకుంటే సరిపోతుంది. మెంతి పొడి కూడా చిన్న స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. మీకు వీలుంటే మెంతులు ఆవాలు ఉంటాయి కదండీ! వేయించి పొడి చేసుకొని పెట్టుకోవచ్చు. మనకి ఇప్పుడు అన్ని ప్యాకెట్స్ దొరికేస్తున్నాయి కాబట్టి అందులో పచ్చళ్ళ సీజన్ కాబట్టి చక్కగా దొరుకుతాయి కదండీ! అవి తీసుకొని ఈ విధంగా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి. తర్వాత బెల్లం అనేది ఇప్పుడు నేను తీసుకున్న ఈ మామిడికాయలకి ఒక 3 అంటే మనం నార్మల్‌గా చెప్పాలంటే 150 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు బెల్లం పడుతుందండి. అది కూడా పులుపుని బట్టే మనం తీసుకోవాల్సి ఉంటుంది. దట్టు తియ్యగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని అయితే ఈ విధంగా తురిమేసుకుంటున్నానండి. ఇలా అయితే మనకి తొందరగా కరిగిపోతుంది కదా! అది ముక్కలు కొట్టి వేస్తే కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్క దగ్గర చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయి. అలా కాకుండా ఇలా తురిమి వేసుకున్నారనుకోండి మరుసటి రోజు ఉదయానికల్లా చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అందుకనే ఈ విధంగా తురిమి తీసుకుంటున్నాను. లేదంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత లాస్ట్‌లోని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అయితే పడుతుందండి ఇందులోకి. అంతకు మించి వేయనవసరం లేదు. పచ్చి నూనె, నువ్వుల నూనె గానీ, పల్లి నూనె గానీ లేకపోతే నార్మల్ మనం వంటకి యూజ్ చేస్తాం కదా! ఆ నూనె యూజ్ చేసుకున్నా పర్వాలేదు. 2-3 స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. వేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలండి మొత్తం మళ్ళీని. ఇలా కలిపి పెట్టుకుంటే మనకి ఆయిలు, బెల్లం, ఉప్పు, కారం అన్నీ కూడా చక్కగా పడతాయి అన్నట్టు. అందుకని చెప్పి ఈ విధంగా కలుపుకుంటున్నాం. మళ్ళీ స్పూన్ అదేం పెట్టకుండా. తర్వాత మూత పెట్టేసుకొని మరుసటి రోజు ఉదయం అంటే ఇప్పుడు నైట్ కలిపేసామనుకోండి మార్నింగ్ కల్లా రెడీ అయిపోతుందండి ఇది. ఇంకా కొన్ని ఒక 10 రోజులు అయ్యిందనుకోండి చక్కగా తీపావకాయ, బెల్లమావకాయ ఉంటుంది కదండీ! ఆ టైప్‌లో అయిపోతుంది అన్నట్టు. కొంచెం బయట పెట్టేసారంటే థిక్‌గా అయిపోయి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఇది మజ్జిగన్నంలోకి అయితే చాలా బావుంటుందండి. ఈ సమ్మర్ అంతా కూడా మాకు మార్నింగ్ మేము టిఫిన్స్ అయి కాదండి ఇలా మజ్జిగన్నమే చక్కగా తింటాం అన్నట్టు. దాంట్లోకి ఇది ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇది తినడం కూడా ఒక ఆర్ట్ అండి. ఒక ఎడమ చేత్తోని స్పూన్‌తోని జ్యూస్ లాంటిది తీసుకొని కుడి చేత్తోని మనం మజ్జిగన్నం తీసుకొని దాని మీద వేసుకొని తింటే భలే ఉంటుందండి. అంటే ఇప్పుడు వీడియోకి కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను కానీ లేదంటే ఈ విధంగా తీసుకొని దాని మీద ఆ జ్యూస్ వేసుకొని ఆ మామిడికాయ ముక్క ఉంది కదండీ! అది ఈ ముద్ద మీద పెట్టుకొని తింటే ఎక్సలెంట్‌గా ఉంటుందండి. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.